నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దసరా నుంచి తెలంగాణ ముఖ చిత్రం మారిపోబోతోంది. 10 జిల్లాల తెలంగాణ కాస్త ఇకపై 31 జిల్లాలతో కొలువుదీరబోతోంది. ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తులు జరిగిపోయి రాష్ట్ర ప్రభుత్వం కూడా తుది నిర్ణయం తీసుకోనుంది. ఇంతకీ ఈ కొత్త జిల్లాలతో తెలంగాణ స్వరూపం ఎలా ఉండబోతోంది? ఏ జిల్లాలు తెరమరుగు కానున్నాయి? ఏ జిల్లాలు తెరపైకి రానున్నాయి? దసరా పండుగ తెలంగాణ ప్రజలకు మరో సంబరాన్ని తీసుకొచ్చింది. దశాబ్దాల కాలంగా 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ ఇప్పుడు 31 జిల్లాల తెలంగాణగా కొలువుదీరబోతోంది. వాస్తవానికి మొదటి నుంచి కొత్తగా 17 జిల్లాల ఏర్పాటుకు మాత్రమే అంగీకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర చర్చలు, అభ్యర్థనలు, డిమాండ్ల అనంతరం కొత్తగా మరో 4 జిల్లాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీర్ఘకాలంగా వినిపిస్తున్న కొన్ని జిల్లాల డిమాండ్లను కూడా పరిగణలోకి తీసుకుని ప్రతిపాదిత 17 జిల్లాల కన్నా అదనంగా సిరిసిల్ల, గద్వాల, జనగామ, ఆసిఫాబాదులు కొత్త జిల్లా కేంద్రాలుగా ఆవిర్భవించనున్నాయి. అన్ని అంశాలు పూర్తి చేసుకుని దసరా పండుగ నుంచి ఈ జిల్లాలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న 10 జిల్లాలను 5, 4, 3 జిల్లాలుగా విభజించారు. మరికొన్నింటిని 2 జిల్లాలుగా విభజించి కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టారు. వరంగల్ జిల్లాను 5 జిల్లాలుగా విభజించారు. మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలను 4 జిల్లాలుగా విభజించగా ఆదిలాబాద్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలను 3 కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ఇక నిజామాబాద్, ఖమ్మం జిల్లాలను 2 జిల్లాలుగా విభజించారు. ఈ కొత్త జిల్లాలన్నీ దసరా నుండే అమల్లోకి రానున్నాయి. ఇందుకోసం 2 రోజులుగా జిల్లా నేతలు, ఇతర నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపిన కేసీఆర్ దీర్ఘకాలంగా వినిపిస్తున్న డిమాండ్లను కూడా తాజాగా పరిగణనలోకి తీసుకుని మొత్తం 31 జిల్లాల తెలంగాణకు ఆమోదం తెలిపారు. జిల్లాల ఏర్పాటుతో పాటు మండలాలు, రెవెన్యూ డివిజన్ల సర్దుబాటు అంశాలపైన పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. ఇకపై ఏర్పడే ప్రతి జిల్లాలోనూ సగటున 3 లక్షల కుటుంబాలు ఉండేలా పునర్వ్యవస్థీకరణ చేశారు. ఇప్పుడున్న వరంగల్ జిల్లా కాస్త మహబూబాబాద్, జయశంకర్ జిల్లా, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలుగా ఏర్పడనుంది. ఇక మహబూబ్ నగర్ జిల్లాను నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాలుగా 4 జిల్లాలు కానుంది. ఇక మరో పెద్ద జిల్లా కరీంనగర్ కాస్త పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలుగా విడిపోనుంది. ఇక తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఆదిలాబాద్ను 4 జిల్లాలుగా విభజించారు. ఆదిలాబాద్ను నిర్మల్, కొమురం భీం, ఆదిలాబాద్ జిల్లాలుగా ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ దీర్ఘకాలంగా వినిపిస్తున్న ఆసిఫాబాద్ డిమాండ్ కూడా పరిగణలోకి తీసుకుని 4వ జిల్లాగా ఆసిఫాబాద్ను ఖరారు చేశారు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ఆనాడు అవిభాజ్యంగా ఉన్న రాష్ట్రం కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలుగా చూసినట్టయితే దేశంలో చాలా రాష్ట్రాలతో పోలిస్తే మన జిల్లాలు పెద్దవన్నమాట వాస్తవమే. కాబట్టి కొంతమేరకు పెంచే అవసరం ఉంది, కానీ బహుశా 20 అదనంగా చేయటం అంటే కొంచెం ఎక్కువ కావచ్చు. కానీ ఎన్నైనా కూడా ఆ పరిపాలనా యంత్రాంగంలో ఉన్న సామర్థ్యాన్ని పెంచాలి. మన అనుభవం ఏమిటంటే పాలనా యంత్రాంగంలో 170-80 మందికి మీకు ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, తహసీల్దార్ ఆఫీసులు, లేకపోతే ఎండిఓ ఆఫీసులు కావచ్చు, ఇతర ఆఫీసుల్లో కావచ్చు, అసలు కనీసమైనటువంటి నైపుణ్యము, దానికి కావాల్సిన శిక్షణ లేకుండా ఊరికే వాడికి ఉద్యోగాలు ఇక్కడ పడేశాం. పాపం ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితులు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక నల్గొండ జిల్లాను యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. ఇక హైదరాబాద్ నగరం చుట్టూ విస్తరించిన రంగారెడ్డి జిల్లాను 3 భాగాలు చేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కాస్త శంషాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాలుగా ఏర్పడనుంది. ఇక మెదక్ జిల్లాను కూడా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు నిజామాబాద్ జిల్లాను కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం జిల్లాను కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలుగా ఏర్పాటు చేయబోతున్నారు. జిల్లాల ఏర్పాటుతో కొన్ని ప్రాంతాలు నైసర్గికంగా తాము ఉన్న జిల్లా ప్రాంతం నుంచి పక్కనే ఉన్న మరో జిల్లాకు బదిలీ కానున్నాయి. హుజూరాబాద్, జమ్మికుంట మండలాలు కరీంనగర్ జిల్లాలోనే ఉంటాయి. కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవపూర్ మండలాలు వరంగల్ అర్బన్ జిల్లాలో చేరనున్నాయి. హుస్నాబాద్, కోహెడ మండలాలతో పాటు వరంగల్ జిల్లాలోని చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి మండలాలు సిద్దిపేట జిల్లాలోకి వచ్చి చేరుతాయి. ఇక కరీంనగర్లో కొత్తగా రుద్రంగి మండలాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఇక ఖమ్మం జిల్లాలో ఆళ్లపల్లి, కరకగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, అన్నపురెడ్డి అనే కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో గాదిగూడ, సిరికొండ అనే కొత్త మండలాలు ఏర్పడనున్నాయి. ఇక కొత్తగా ఏర్పడే జనగామ జిల్లాలో స్టేషన్ ఘన్పూర్ రెవెన్యూ డివిజన్ అవుతుంది. పెద్దపల్లి నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారుతుంది. ఇవే కాదు, వీటితో పాటు చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతానికి ఈ 31 కొత్త జిల్లాలు దసరా రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తెలంగాణలో కేవలం 9 జిల్లాలు మాత్రమే ఉండేవి. కానీ తర్వాత కాలంలో ఒక్క రంగారెడ్డి మాత్రమే కొత్తగా ఏర్పాటైంది. తెలంగాణ పోరాట సమయంలోనే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందని కేసీఆర్ అప్పట్లోనే ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణ సీఎంగా ఎన్నో తర్జన భర్జనలు, పోరాటాలు, డిమాండ్లు, ఆందోళనలు అన్నింటి తర్వాత 31 జిల్లాలతో నవ తెలంగాణ ముఖ చిత్రాన్ని ఆవిష్కరించనున్నారు.